హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. 2025 జనవరి నెలలో ఇస్రో చేపట్టే 100వ రాకెట్ ప్రయోగం ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 GSLV F-15. నెక్స్ట్ క్వశ్చన్. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్న మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మిథాలీ రాజ్. నెక్స్ట్ క్వశ్చన్. 2025 జనవరి 20వ తారీఖున అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీకి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ 3 రిపబ్లికన్ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్. 2025 జనవరి 1వ తేదీన బుర్కాపై నిషేధం విధించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద దీవి అయినటువంటి గ్రీన్లాండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేస్తానని ప్రకటించగా ఇది ఏ దేశంలో భాగంగా కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో క్రీడా రంగంలో శిష్యులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అయినటువంటి అర్జున అవార్డు 2025న కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి అందజేసినది? ఆన్సర్ ఆప్షన్ 3 32. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అబ్దుల్ నజీర్. నెక్స్ట్ క్వశ్చన్. భద్రతా మండలి కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూయార్క్. నెక్స్ట్ క్వశ్చన్. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పాటు చేయబడిన కూటమి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 G4. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వివేక్ యాదవ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అబ్దుల్ నజీర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ తెలిపిన తుది ఓటర్ల జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో థర్డ్ జెండర్ ఓటర్లు ఎంతమంది కలరు? ఆన్సర్ ఆప్షన్ 1 3400. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మ పేరిట మొక్క అనే కార్యక్రమంలో మోడీ గారు ఏ విదేశీ పర్యటనలో భాగంగా పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి గయానా. నెక్స్ట్ క్వశ్చన్. 2025 పద్మ అవార్డు గ్రహీతలలో ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాని వారిని గుర్తించండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఏ సూర్యప్రకాష్. నెక్స్ట్ క్వశ్చన్. 2028లో జరగబోయే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ను ప్రవేశపెడుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తెలిపింది. ఈ ఒలింపిక్ క్రీడలు ఏ దేశంలో జరగనున్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉత్సవ్ విభాగంలో ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న రుద్రప్రభల తీర్థం ఏ జిల్లాలో నిర్వహిస్తారు?
ఆన్సర్ ఆప్షన్ ఏ అంబేద్కర్ కోనసీమ. నెక్స్ట్ క్వశ్చన్, దేశ విమానయాన ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసం రానున్న 5 సంవత్సరాలలో ఎన్ని విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 50. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటిగా ఏ రాష్ట్రం కృత్రిమ మేధస్సు ఆధారంగా అడవులలో రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్గా ఎన్నికైనది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి స్మృతి మందాన. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐఆర్సిటిసి మరియు ఐఆర్ఎఫ్సి కంపెనీలు నవరత్న హోదాను పొందాయి. భారతదేశంలో నవరత్న హోదా గల కంపెనీల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ బి 26. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరాన్ని భారత రక్షణ శాఖ ఈ క్రింది ఏ విధంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 వరల్డ్ సస్టైనబుల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, మే 22, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 103 అమృత భారత్ రైల్వే స్టేషన్లను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏకైక రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సూలూరుపేట. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వారి పర్యవేక్షణను సులభతరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కృత్రిమ మేధస్సుతో కూడిన యాప్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి జననీ మిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన భారతదేశపు మొదటి తెల్ల పులుల బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ బాను ముస్తక్. నెక్స్ట్ క్వశ్చన్, 2030 నాటికి ఎన్ని జిఐ ట్యాగ్స్ సాధించాలని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి 10,000. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థను అధిగమించి ఈ ఘనత సాధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, భవిష్యత్తులో ఎదురయ్యే అంతరిక్ష యుద్ధాలను ఎదుర్కోవడంలో భాగంగా భారతదేశం 2025 జనవరి 10న యుద్ధ క్రీడలను నిర్వహించింది. ఆ యుద్ధ క్రీడల పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఇండ్ స్పేస్ ఎక్స్ 3.0. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్లు అధికారాలకు సంబంధించి 14 ప్రశ్నలు వేస్తూ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరడం జరిగింది. రాష్ట్రపతి సుప్రీంకోర్టును న్యాయ సలహా అడగవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 143. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జరిగిన 4వ ఎడిషన్ ల్యాపర్ హౌస్ 2025 విన్యాసాలు ఏ రకమైనవి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి నేవీ విన్యాసాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ బ్రహ్మ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ సి మయన్మార్ భూకంప బాధితులకు సహాయార్థం. నెక్స్ట్ క్వశ్చన్. యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇచ్చి వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ అంతర్జాతీయ టెక్ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల యుఎన్డిపి విడుదల చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం 193 దేశాల్లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 130. నెక్స్ట్ క్వశ్చన్. కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం మొట్టమొదటి ఎఫ్ఐఆర్ నమోదైన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర విభజన హామీలలో భాగంగా విశాఖపట్నంను రైల్వే జోన్గా ప్రకటించడం జరిగింది. అయినా ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నవి? ఆన్సర్ ఆప్షన్ సి 18. నెక్స్ట్ క్వశ్చన్. ఆస్ట్రేలియా ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ జానిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశం గోల్డెన్ డోమ్ అనే మల్టీలేయర్ డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల నూతన పద్ధతులతో భారత సముద్ర తీరరేఖ పొడవును లెక్కించడం జరిగింది. ఈ కొలతల ప్రకారం భారత తీరరేఖ పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 11,098 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఇండోనేషియా తన రాజధానిని జకార్తా నుండి కొత్త రాజధానికి మార్చనుంది. ఇండోనేషియా కొత్త రాజధాని పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి నూసాంతారా. నెక్స్ట్ క్వశ్చన్. మే 4 నుండి మే 15 వరకు జరిగిన 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పథకాల పట్టికలో మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. ముకుర్తి నేషనల్ పార్క్ ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోనే మొదటి డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అయిన విజ్జినంని మోడీ ఇటీవల ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన కల్దాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది భారత్ మరియు ఏ దేశాల మధ్య ప్రారంభం కాబోతుంది? ఆన్సర్ ఆప్షన్ సి మయన్మార్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.